కావ్య ఆఫీస్ నుంచి ఇంట్లోకి వస్తుందన్నమాట. వస్తుంటే వచ్చావా అని చెప్పేసి అయితే ధాన్యలక్ష్మి రుద్రాణి అయితే చాలా కోపంగా ఉన్నారనమాట. ఏంటి ఏమైంది అని చెప్పేసి అయితే కావ్య అడుగుతూ ఉందన్నమాట. తన వెనకే రాజు కూడా ఉన్నాడు. ఉంటుంటే మా కార్డ్స్ అన్నీ బ్లాక్ చేసావా అని చెప్పేసి అయితే రుద్రాణి అడుగుతూ ఉందన్నమాట. అవును బ్లాక్ చేశాను. ఎందుకు బ్లాక్ చేసావు అని అంటే, అవును మరి ఎవరు కూడా డబ్బులు వేస్ట్గా ఖర్చు పెట్టకూడదని చెప్పేసి బ్లాక్ చేశాను అని చెప్పేసి అయితే అంటుందన్నమాట. అంటుంటే కావ్య అన్న మాటలకైతే, మరి మీ అక్కకి ఎందుకు నెక్లెస్ కొనిపించావో తనదెందుకు బ్లాక్ చేయలేదు అని చెప్పేసానంటే, అక్కడ ఉన్న కావ్య అయితే చాలా షాకింగ్లో ఉంటుందన్నమాట. ఏంటి నేను చేయడమా, నేను తనకి నెక్లెస్ కొనడం ఏంటి అని చెప్పేసి అయితే కావ్య అయితే తనలో తను అనుకుంటుందన్నమాట. ఓ మాకొకటి మీ అక్కకొకటి లెక్క అని చెప్పేసి అయితే అంటుందన్నమాట. ధాన్యలక్ష్మి నోటుకు వచ్చిన మాటలని నేను మీ అక్కకైతే నెక్లెస్ కొనొచ్చు, బ్లాక్ చేయకూడదు కార్డ్స్ మాత్రం, మావి మాత్రం బ్లాక్ చేస్తావా అని చెప్పేసి అంటూ ఉంటే ఒక్కసారిగా షాక్ అవుతున్నారనమాట. అక్కడ ఉన్న వాళ్ళ అక్కనైతే, నీకు ఎక్కడ నెక్లెస్ కొన్నాను, నీకు డబ్బులు ఎక్కడవు అని చెప్పేసి అయితే కావ్య అడుగుతూ ఉంటుందన్నమాట వాళ్ళ అక్కకి. అడుగుతూ ఉంటే నువ్వే కదా నాకు చెక్ రాసి ఇచ్చావు అని చెప్పేసి అంటుంటే కావ్య ఏమో చాలా షాకింగ్లో ఉంటుంది. అక్కడ ఉన్న రాజు కూడా షాకింగ్లో ఉంటాడనమాట. ఏంటి తిని రాసి ఇచ్చిందా అని చెప్పేసి అయితే అపర్ణాదేవి చూస్తుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్.